హాయ్ అండి. శనివారం రోజు చేసినటువంటి వర్క్ అన్నమాట ఇది. నేనైతే బిజీ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఆ రోజు ఇంకా ఈ అరేకా పామ్ ట్రీ అన్నమాట. అయితే మన గార్డెన్లో ఉన్న అరేకా పామ్ ట్రీ అంతా కూడా లీవ్స్ ఇలాగ వచ్చేసి ఉన్నాయండి ఎండలకు. అందువల్ల వాటిని ఎప్పటి నుంచో తీసేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజైతే సాటర్డే రోజున నేను మొత్తంగా ఆ లీవ్స్ అన్నీ కూడా కట్ చేసేసానండి. అవి అలా ఎందుకు వచ్చాయి అంటే ఖచ్చితంగా అవి ఎండలుకి అట్లా వచ్చేస్తాయి అన్నమాట. అయితే వీడొచ్చేసి మేము ఈ హౌస్ కట్టేటప్పుడు అప్పుడే పుట్టిన చిన్న బిడ్డండి. అప్పటి నుంచి నేనే వేస్తూ ఉంటాను. మన గార్డెన్లో చెట్ల కింద అయితే పడుకో ఉంటాడు వాడు పాపం. తర్వాత ఈ అరేకా పామ్ ట్రీ, తర్వాత ఇక్కడ ఉందండి ఇంకొక అరేకా పామ్, అదైతే బాగానే ఉంది. ఆ ట్రీ మాత్రం అలా వచ్చిందండి. ఇది మాత్రం మునగ చెట్టు అన్నమాట. దేవుడి దయ వల్ల మంచిగా బాగా ఎదుగుతూ ఉంది మునగ చెట్టు. ఒక చిన్న కొమ్మ పెట్టాను నేను, బాగా వస్తూ ఉంది. తర్వాత ఇక్కడ అరటి చెట్లు అన్నమాట. ఇక్కడైతే చూసారా అరటి గెల ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, కనిపిస్తుందో లేదో. 2 అరటి గెలలు వేసున్నాయి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు జస్ట్ వేస్తూ ఉందండి. ఇదేమో ఇప్పుడు జస్ట్ వేస్తూ ఉన్నటువంటి అరటి గెల. అంటే మొత్తం 3 ఉన్నాయి అన్నమాట మనకు. తర్వాత ఈ విధంగా ఈ ట్రీ ఆకులన్నీ కూడా ఈ విధంగా అయితే తీసేస్తూ ఉన్నాను. వాటిని అయితే నేను వేస్ట్ చేయనండి. ఇది మన జామకాయ కాసిందన్నమాట. మన ఫ్లాట్లో మన గార్డెన్లో కాసినటువంటి ఒక్క కాయ అయినా కానీ ఒక తృప్తి అని చెప్పచ్చు. చక్కగా మన చెట్టుకి కాసినటువంటి కాయ కాబట్టి హ్యాపీగా అయితే తినేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అది కూడా బాగా రోడ్లోకి వచ్చేసిందండి ఆ కొమ్మలు. అవన్నీ కూడా విరిచేసాను. తర్వాత వీటిని అన్నీ తీసుకెళ్ళి నేను అక్కడైతే వేసేస్తానండి. ఇంటి ముందు కట్టించాను కదా, అక్కడ వేసేస్తాను.